నమస్తే అందరూ ఎట్లున్నారులా ఇక నేనైతే మస్తున్నా చలో ఇంకా ఏంది మన వార్తలు సురుగాలే అని టీవీలో ముందర కూర్చున్నట్లే ఇక ఏ మాత్రం ఆలోచన చేయకుండా మనం ముచ్చట్లేదు సురు చేద్దాం పారి బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు కేసీఆర్ సార్ కానీ మస్తు గరమైనట బండి సంజయ్ సారు మునుగోలులో నామినేషన్లు సురు చేసిళ్ళు పెద్ద సార్లు ఎమ్మటే దిగినాయట పెద్ద టీములు మునుగోడుకు పోతానంటున్నాడు సూరిగాడు నెలంతా పొట్టు పొట్టు పైసల వర్షం కురుస్తుంది. దసరా పండుగకు గట్టిగా తాగిల్లట మందుబాబులు మస్తు వచ్చినాయట సర్కారుకు పైసలు కారును పట్టుకున్నారట పోలీసులు ఎమ్మటే వెళ్ళినాయట 13 లక్షల పైసలు ప్రజాసేవ భవన్ కట్టించుండు కంది సీనన్న ఆదిలాబాద్ పబ్లిక్ అంటున్నారు మీకు సలామనా మొన్న మన పండుగ పూట రాష్ట్ర పెద్ద సారు మన కేసీఆర్ సారు ఒక మంచి ముచ్చట చెప్పినులా గదేనులా బీఆర్ఎస్ జాతీయ పార్టీ పెట్టిండు ఇక అట్లా పెట్టంగానే సార్ ఏంది ఉన్న పలంగా ఇట్లా జాతీయ పార్టీ పెట్టిండు అని అక్కడ ఉన్న పబ్లిక్ అట్లనే ప్రతిపక్ష లీడర్లకు చాలా అనుమానాలు వచ్చినాయి ఇక ఇట్లా అనుమానిస్తా గాడు ఉన్న కమలం పువ్వు పెద్ద సారు మన బండి సంజయ్ సారు ఏంది ఈ పార్టీకి జెండా లేదు అట్లనే అజెండా కూడా లేదని ఉన్న పలంగా మాట అన్నాడట మరి సార్ అట్లా ఎందుకు అన్నాడు ఏం కథ ఓ పారి మనం కూడా అరుచుకుందాం పారి మన కమలం పువ్వు పెద్ద సారు మన బండి సంజయ్ సారు కేసీఆర్ సారు మొన్న పెట్టిన జాతీయ పార్టీ మీద మస్తు గర్వమైందట అయితే అసలు ముచ్చట ఏంటంటే ఈ జాతీయ పార్టీ ఎందుకు పెడుతున్నాడు అట్లనే దాని గురించి జనాలకు పక్కా చెప్పాలని మస్తు గర్వమైందట అట్లనే పార్టీకి జెండా లేదు అట్లనే దానికి ఎజెండా కూడా లేదని మస్తు గర్వమైందట భారత రాష్ట్ర సమితి అంటే అర్థమైంది సీఎం కేసీఆర్ సార్ చెప్పాలని సవాలు కూడా ఇసిరిండు కేటీఆర్ సార్ను సీఎం చేయనీకే కేసీఆర్ సార్ కొత్త ఉపాయం చేసిండని బండి సంజయ్ సార్ అన్నాడు ఇదంతా కాదు బీఆర్ఎస్ పేరుతోటి ఎలక్షన్లకు రావాలని బండి సంజయ్ సార్ గట్టి సవాలే ఇచ్చిరిండని పబ్లిక్ అనుకుంటున్నారు కొడుకును ముఖ్యమంత్రి చేయాలి తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో లేవు ప్రజలు చీత్కరించుకుంటున్నారు దాని నుంచి బయటపడాలి అక్రమంగా సంపాదించినటువంటి ఈ విషయంలో దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు నీ నీచమైన బుద్ధులు నీ కుట్రలు నీ అవినీతి నీ సంపాదన అంతా తెలిసింది కాబట్టి ప్రజలు నేను స్వాగతించే స్థితిలో లేరు నేను గుర్తించే స్థితిలో లేరు కాబట్టి మళ్ళీ మునుగోడు ఎన్నికలు వస్తున్నాయి ఆ మునుగోడు ఎన్నికలు ఇవన్నీ చర్చకు వస్తాయి కాబట్టి ఈరోజు మళ్ళీ కొత్త పార్టీ పెట్టని చెప్పి నేను ఆలోచిస్తున్నాం ఇప్పుడు గతంలో ఫిరాయింపులు అనేవారు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి పోతే పార్టీకి రాజీనామా చేసిరు ఇప్పుడు రాజీనామా చేసి పోటీ చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓట్లేసారు తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతోని నువ్వు స్థాపించిన పార్టీకి ఓట్లేసారు నేను ఓట్లేసి గెలిపించిన ప్రజల యొక్క నిర్ణయాన్ని నువ్వు దానికి వ్యతిరేకంగా నువ్వు బీఆర్ఎస్ పెట్టావు నువ్వు వెంటనే నువ్వు రాజామయ్యి ప్రభుత్వం దీని నువ్వు మొత్తం రాజామయ్యి నువ్వు వెంటనే ఎన్నికలు నువ్వు పేరుని మార్చినావు నీకు ఓట్లేసి గెలిపించింది టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓట్లేసింది టీఆర్ఎస్ పార్టీకి
నువ్వు ప్రజల యొక్క ఆలోచన కూడా తెలుసుకోకుండా నువ్వు బీఆర్ఎస్ పెడితే నువ్వు వెంటనే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి అర్హత లేనికు నీ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు, వెంటనే రాజీనామా చేసి మళ్ళీ బీఆర్ఎస్ పోటీ చేయి. నీటమ్ముంటే ప్రజలు నేను ఆదరిస్తారు, అభిమానిస్తారు, గెలిపిస్తారు. మళ్ళీ నీకు అధికారం అప్పచెప్తా, నీకు విశ్వాసం నమ్మకం ఉంటే రాజీనామా అయ్యి మునుగోడ జర్నీ చేస్తావు. టీఆర్ఎస్ మీద చేస్తావా, బీఆర్ఎస్ మీద చేస్తావా? నీకు ఎందుకు కొట్టాలి? టీఆర్ఎస్ మీద ఎందుకు కొట్టాలి? నీకు నువ్వు బీఆర్ఎస్ పెట్టుకో. టీఆర్ఎస్ మీద ఓటు అడిగే అర్హత నీకు మునుగోడు లేదు. నీకు ఇక మన మునుగోడు నామినేషన్ ఇయర్ నుంచి సురు అయినాయి. అయితే ఇట్లా సురువంగా అక్కడ నామినేషన్ ఎట్లెట్లా అవుతాయి, ఎవరెవరు నామినేషన్లు వేస్తున్నారు, అట్లనే నామినేషన్ టైంలో అక్కడ ఎసొంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అట్లనే అక్కడ ఏ టీములు దిగుతాయి, అన్ని ముచ్చట్లు మనం కూడా పారి చూసేద్దాం పారి. ఇవాళ మనం మునుగోళ్ళ నామినేషన్ సూర్య అయినా ముచ్చట మీకు ఎరికే కదనులా. అట్లనే ఈ నెల 14వ తారీఖు వరకు నామినేషన్లు కూడా జరుగుతాయంట. అట్లనే నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో రాజకీయ పార్టీల పెద్దసార్లతోని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మీటింగ్ కూడా పెట్టినాడట. మోడల్ కోడ్ అమలులో ఉన్నందుకు ప్రభుత్వ ఆస్తులు అట్లనే కార్యాలయాలపై ఎన్నికల ప్రచారానికి సంబంధించిన రాతలు ఏమైనా ఉన్నా కూడా చేర్పేస్తామని చెప్పుకుంటూ వచ్చిల్లట. ఎన్నికల ప్రవర్తన నియమాల అమలుకు 16 టీములు ఏర్పాటు చేసిల్లంట. అట్లనే సభల సమావేశాల వీడియోగ్రాఫీకి 7 టీములు పెట్టిల్లంట. డబ్బు మద్యం మంచితే వాళ్ళని ఆపనీకి అట్లనే బండ్ల చెకింగ్ చేయడానికి ఫ్లయింగ్ స్క్వాడ్ 16 టీములు 18 ఎస్ఎస్ టీములు ఏర్పాటు చేసిల్లంట. ఇక సర్కారు ఇచ్చిన ఇండ్లను అట్లనే బండ్లను కార్లను ఎలక్షన్లో వాడొద్దని గట్టిగానే చెప్పిల్లట అక్కడ ఉన్న పెద్ద సార్లు. మా చెల్లె నిన్న జర పండుగ పోకురా, నీకు దండం పెడతారా, జర ఇక్కడ వార్తలు చెప్పాలరా, నీ కాలు మొక్కుతా అంటే మా చెల్లి ఊకుంటుందా? లేదన్నా నేను పండుగ పోతే అవ్వయ్య దగ్గర పండుగ చేసుకుంటా అని నాకు చెప్పకుండా నేను ఇంట్లో లేని చూసింది ఊళ్ళో పడ్డది. ఇప్పుడు ఇంత రోజు బాగా హుషారవుతుంది. మా సూర్యాడు ఏడున్నాడో ఏం చేస్తాడో, రోజు ఈమెతోటే తట్టుకోడు, ఈడు నాతోటి ఏం తడతాడో ఏమో. ఓరు వారే సూరే ఏడున్నా తమ్మి? అగో మా అక్క గొంతు పోయి ఎవరో గొంతు వినబడుతుంది. ఎవరబ్బా నన్ను ఎవరో ఇలిసిరా? ఏంది ఈ పొలగానికి రోజుకో తీరుకొని తినబడుతున్నారే నీకు? బాబారాదే వీడు బాగా హుషారవుతాను రోజుకు, చాలా చూస్తూనే ఉన్నా నేను. అగో మళ్ళీ ఎవరో పిలిచిరబ్బా, మనిషి కనబడతలేడు కానీ మాట వినబడుతుంది. ఎవరబ్బా? పోరానికి బాగా ఎకశకాలు ఎక్కువైతాను ఈ మధ్యలో. ఏం బ్రో మనిషి కనబడనట్టు మాట వినబడనట్టు చేస్తానేమోరా? అగో అన్న నువ్వా అన్న? ఎప్పుడు వచ్చిన అన్న వాళ్ళకెళ్ళి అవు కానీ మా అక్కేది చీపురు గడ్డ ముఖంది. తమ్మి నేను అందరూ అన్నకి వచ్చిన తమ్మి, నేను నైట్ చీకటి పూట నువ్వు మంచిగా అవన్నావు, నిద్రలు ఉన్నావు, మునుగుతాను వేడకాడికి తేలి, అందుకని నిన్ను లేపడు ఎందుకంటే లేపలే నేనే. నువ్వు లేపినా నేను లేస్టోని కాదు. అన్న ఏమో అంటావు? ఏం బ్రో నోట్లో గులుగుతాను, చెల్ల దగ్గర మాట్లాడినట్టు నా దగ్గర మాట్లాడితే కుదరదు తమ్మి. సరే అన్న, ఇక నీకు నాకు లొల్లెందు కానీ పొద్దుగా స్టూడియోలో కూర్చునేది అన్న. ఏంది ముచ్చట్లు అని చెప్పినా కానీ ముందుగా నీ ముచ్చట చెప్పురా నాయన, అంత ఆగమాగం చేస్తావు రా బిత్రి మొక్క కూడా. ఏమున్నదన్న, బట్టలు గిట్టలు అన్ని చదువుకున్నా, బచ్చార్జ్ కోసమే ఎవరైనా ఇస్తారని చూస్తానా. ఎవరు ఇస్తారబ్బా? ఏదో దాళ్ళు వచ్చి పెట్టాలి అందరిని అడుగుతాను. ఏడికి పోతానా తమ్మి? ఇంటికి ఇట్లా పోతానా ఏంది? మొన్ననే కదా దసరా పండుగ అయింది, మళ్ళీ దగ్గర పట్ల ఏమన్నా పండుగ ఇట్లా ఉన్నది ఏంది? వీడు ఎందుకు పోతాండి అబ్బా? అవ్వానా మంచి ముచ్చటని ఆలోచించావే, ఇది ఉత్త పండుగ కాదు పెద్ద పండుగనే. అవునా తమ్మి? ఏం పండుగరా? నాకు తెలియని కొత్త పండుగ ఉన్నది నీ మధ్యలో ఆయన. ఇది మునుగోడు పండుగ అన్న, 30 రోజులు ఉంటది ఇక పొట్టు. ఓ అచ్చా అదే అసలు కథ. మొన్న ఆయన ముచ్చట గురించి అత మీ మునుగోడుల ఎలక్షన్లో డేట్ ఫిక్స్ అయింది, అట్లనే ఇయ్యాల్సింది, మరి నామినేషన్లు కూడా షూర్ అయినాయి. ఇక గిన్నె మరి కొత్తగా పండుగే ఉంది తమ్మి, నాకైతే ఏం సమజ్ అవుతలే. మరి తెల్ల లేస్తే నాకు దమాకులో మెంటల్ లేదంటారు కానీ అసలు ముచ్చట ఏంటంటే మా అక్కకు అట్లనే మా అన్నకు ఇంత కూడా సోయలేదు వీళ్ళకి.
ఏ తమ్మి మాటలు మంచిగా రానిరా, నువ్వు చెల్లెతో మాట్లాడినా నాతో మాట్లాడితే మాత్రం కుదిరే చెప్తానా. ఇక నీకు సోయినదా ఇక అట్లనే నాకు సోయినదా, ఇక ముందు ముందు పబ్లికే చూస్తారు కదా తీరాదురా. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. నాకు ముందుగాల ఫోన్ వస్తుంది, గింతో మాట్లాడాలి. హలో ఎవర్రా రే? పొద్దుగాల ఫోన్ చేసి అరే రే 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 మొన్నదాకా మా అక్కలోళ్ళు, ఇప్పుడేమో మా అన్నలోళ్ళు, ఇప్పుడు నీలో లారా? అరే ఎవరక్కడ? తమ్మి జ్వరం నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఏం బ్రో అవతలోడు ఫోన్ చేస్తే కట్ చేస్తానేమోరా, మన ఆపత ఏందో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోరాదురా నువ్వు అన్న. ఆడు ఆపదోడు కాదన్న, అప్పులోడు. మొన్న పండగకి బట్టలు తీసుకుందామని 1200 తీసుకున్నా అన్న. అరే 1200 తీసుకున్న పాపానికి ఒకటే ఫోన్ కొడతాను, అందుకే తెలిసినా కూడా ఎవలో అని అన్న. అగో మళ్ళా ఫోన్ వస్తుందిరా, జర మాట్లాడరాదురా. ఏం రోగం పుట్టిందిరా మనకి, రేపో మాపో ఇస్తానని చెప్పరాదురా. సెల్లు పాడుగాను, ఏం సెల్లు వాడుతున్నారా నువ్వు? మళ్ళీ ఫోన్ చేస్తాడు. హలో ఎలియా ఏంద్రా నీళ్ళొల్లి? అరే రే రే పైసలు ఇచ్చిన పాపానికి ఒకటే ఫోన్ కొడతాను. అరే పైసలు ఇస్తాను గీ తిరిగినారా నువ్వు ఫోన్ కొట్టేది? ఒకటే ఫోన్ కొడతాను నీడు. నీకేలా పైసలు ఏడి తమ్మి, పైసలు ఇస్తాను మస్తు రూబాగా మాట్లాడుతున్నావు ఏం బ్రో. ఇవ్వకపోతే ఆయనతో దంచుతారు ఒంగబెట్టి మరి, ఇక చూసుకో నువ్వే. ఇక నేను మునుగోడు వెంట చూస్తావుగా అన్న, ఇక నువ్వు ఎవ్వని పైసల మొక్క మీద వాడైతా. ఈ నెల అంతా నాకు అతనే వేరు, ఇక నీకు తెలియదు అన్న, నువ్వు ఊకో. ఓరు వారి ఇంటికాడ చిలక గిట్లా అమ్మినావేంది? ఓ అమ్మతోడు ఇడు అమ్ముతాడు తక్కువ కాదు ఇడు. శెల్కా మాల్సిన గతి నాకేం పట్టిందన్న. ఇక నేను మునుగోడు పోయినా అనుకో, నాకన్నా పొట్టు పైసలు ఉంటాయి. అరే గమ్మతి అడుగుతాను ఏందన్నా నువ్వు? ఏందబ్బా ఇడు ఎన్నెళ్ళేంది గింత ధైర్యంగా మాట్లాడతాను, నీ దగ్గర పైసలు గిట్ల ఉన్నాయి ఏంది నిజంగానే? ఏమో నాకు డౌటే వీని మీద. నీకు ఇక ముచ్చట అర్థం కాదన్న, నేను చెప్తాను. మన మునుగోడు ఎలక్షన్ల పండుగ మాత్రం జోరుదారుగా నడుస్తుంది. అసలే మనం అక్కడ ఓటర్లం అయితే ఇక మనకు ఈ నెల అంతా పొట్టు పైసల వర్షం కుడుస్తుంది. ఇక మనం ఇక అక్కడ మనదే రాజ్యం, ఇక మనదే నడుస్తుంది అనుకో. అరే ఎలక్షన్స్ అయితే నీ లెవెల్ ఎందుకు వేరైతే తమ్మి? చెప్పే ముచ్చట చక్కగా చెప్పాడు, చెప్పిన ముచ్చట ఆగమాగం చెప్తాడు వీడు. ఏం మంచిరా నాయన నువ్వు. అన్న కొంచెం అన్న, ఇంకో ఫోన్ వస్తుంది. హలో అన్న నమస్తే అన్న. ఏంది ఇంకొన్ని పైసలా? అరే అన్న సగం పైసలు ఇస్తేగా అన్న, ఎటు పోతా అన్న, నువ్వు ఇంకొన్ని వాళ్ళకి ఇస్తుంది ఇంకా పైసలు, నువ్వైతే పని కానీ. ఏం సగం పైసలు ఏం కథ? ఎక్కడన్నా అప్పులు గిట్ల పెట్టినావు అయ్యింది? ఎవరు రాళ్ళు ఫోన్లో ఒకటే మాట్లాడుతాను అప్పటిసారి, నాకైతే ఏం సమాచారం అయితే లేరా భయ్, నీ ముచ్చట ఏందో నాకు. ఏమన్నా మంచిగా మాట్లాడు. నేను ఎవరో తెలుసా? మునుగోడు ఓటర్ని. అరే ఈ నెలంతా గట్టిగా ఉంటుంది నాకు, చూడు. ఒరే నువ్వు వాళ్ళని బెదిరిస్తానా లేకపోతే వాళ్ళు నిన్ను బెదిరిస్తాలా? నువ్వు బదిలాడుతున్నావా? అసలు ఏంద్రా నాకు ఏం అర్థమవుతలేదు. ఏమనంటే కథం నేను మునుగోడు ఓటర్ అంటావు. ఏంద్రా నీ సంగతి? ఏదన్నా ఉంటే చెప్పరాదురా అన్న. ఇప్పుడు మనము మునుగోడు ఓటర్లమే, ఇక మనం ఏ చెప్పినా గదే నడుతుంది. అరే ఒక తీరుగా మన మాటలకు వేదం అనుకోరాదు. అరే నీకు అర్థం కాలే కదా, ఏ చెప్తాను. ఇక ఎంత పెద్ద సార్లు అయినా మన కాడికి రావాల్సిందే, మన మాట వినాల్సిందే. ఇక పెద్ద సార్లు అంటే ఎవరెవరో అనుకోకు, ఇక మన కేసీఆర్ సార్ అయినా, కేటీఆర్ సార్ అయినా, ఇక రాజగోపాల్ రెడ్డి సార్ అయినా, రేవంత్ రెడ్డి సార్ అయినా, ఎవరైనా మన కాడికి వస్తారు, మన మాట వింటారు. ఈ ముచ్చట నీకు తెలియదన్నా. గదేంది తమ్మి ఈ టైంలో పెద్ద సార్లు నీ మాట ఎందుకు వింటారు, నీ దగ్గరికి ఎందుకు వస్తారు? అరే నాకు ఏం అర్థమైతే లేరా భయ్, ఏదన్నా ఉంటే చెప్పరాదురా అన్న. ఇప్పుడు ఎలక్షన్ టైమే, మనం ఏ చెప్పినా చేస్తారన్న. మనం చెప్పినట్టు వింటారు, చెప్పినట్టు చేస్తారు. వాళ్ళకి ఓటు కావాలన్నా మనకు పైసలు కావాలి, అట్లనే మందు కావాలి, మందు తగ్గట్టు సింధు కావాలి, సింధు తగ్గట్టు చికెన్ ముక్క కావాలి, సింధు తగ్గట్టు చికెన్ ముక్క కావాలి. ఓటాకు అనేది చాలా గొప్ప అవకాశం తమ్మి, కానీ ఆ ఓటాకు చూసుకొని ఎలక్షన్ల ముందట వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పైసలు తీసుకొని ఓటేసారు మాత్రం మంచి పద్ధతి కాదు తమ్మి. అట్లా తీసుకుంటే రేపటి దినం వాళ్ళు ఇంటికి వస్తే ఏం అడుగుతావు తమ్మి, ఏం ముఖం పెట్టుకొని అడుగుతావు? వాళ్ళు ఏమంటారు, మీకు ఇవ్వాల్సింది మీకు అప్పుడే ఇచ్చినామంటారు. అట్లా చేయొద్దు తమ్మి, మంచి పద్ధతి కాదురా. ఏంది గిట్టండి అని మొత్తం విన్నా, నువ్వు ఓటేసుకోపో. ఎక్కలేని ముచ్చట్లని చెప్తాడు. మునుగోడు ఓటర్ అంటే తగ్గేదే లేదు ఇక. హలో చెప్పరా మామ, ఏమైంది? పోలీసు వాళ్ళు పట్టుకురా. మునుగోడు ఓటర్ అని చెప్పు, వాళ్ళే వాళ్ళు ఎత్తారు. మునుగోడు ఓటర్ అని చెప్పు, వాళ్ళే వాళ్ళు ఎత్తారు. ఇప్పుడు మన మునుగోడు ఎలక్షన్ ఓటర్లం రా, ఎవరు ఏమన్నారు? మన రాజ్యమే మొత్తం. అరే ఏంద్రా సూర్యుని అన్యాయం పాడుగాను, నువ్వు ఎంత మునుగోడు ఓటర్ అయితే గట్ల చేస్తావురా వాళ్ళను? అంత రూపావారా నీకు? గంతే అన్న, ఇది ఎలక్షన్ టైము. ఓటరా మజాక. ఓటర్కి తిరిగేలేదనుకో ఎలక్షన్ టైంలో. ఏదేమైనా మంచో చూడు, ఒక్కసారి ఆలోచన చేద్దామి, కానీ ఇట్లా చేసిన మాత్రం మంచి పద్ధతి కాదురా. పబ్లిక్ మీరు కూడా చూడుర్రి.
ఇట్లా చేసుడు మాత్రం మంచి పద్ధతి కాదు. ఓటాకు మంచిగా వినియోగించుకోరు మీరు కూడా. ఏమంటున్నా ఏహో నువ్వు ఎంత చెప్పినా నేను వినా. ఇంతసేపు నీతో మాట్లాడేంత టైం అంతా వేస్ట్ చేసిన. మునుగోళ్ళ మన ఇంటికి పెద్ద పెద్ద సార్లు అందరూ వచ్చి పోతారంట. వచ్చి ఏం కావాలని కూడా అవుతాను. నాకు 10,000 అప్పు ఉంది, ఇద్దరో ఎవరో. ఇత్తే కనుక ఉన్న అప్పులన్నీ తీసేస్తా. ఏహో ఇక మునుగోళ్ళ ఓటర్ అంటే మజాక. ఈ నెల మనం ఏం చెప్తే కదే మనకు తిరిగే లేదు. మునుగోడు ఓటరా మజాక. చూసినారుల కథం. ఎలక్షన్స్ వస్తే పబ్లిక్ పైసల కోసం అట్లనే మందు సీసాల కోసం బాగా ఎగబడి నేర్చులు. కానీ అట్లా వాళ్ళు ఇచ్చినవి తీసుకుంటా ఇక వాళ్ళు గెలిచినాక ఇక మాకు అది కావాలి ఇది కావాలంటే మీకు కావాల్సిన మీకు అప్పుడే ఇచ్చినామంటే మీరు ఏం మాట్లాడతారు నాకు అర్థం కాక అడుగుతా. జర పబ్లిక్ మళ్ళీ పారి సోచాయించరు మీరు కూడా. అబ్బరాదే భయ్య మన తెలంగాణలో పండుగ వస్తే పాపం రా నాయన. మన మందు బాబులు ఉత్త టైంలోనే మందు షాపుల ముందట పెద్ద పెద్ద లైన్లు కట్టి ఒక మందు సుక్క నోట్లో పడేదాకా అక్కడి నుంచి కాలు కూడా కదలలేరు. అట్లాంటిది మొన్న అసలే మన తెలంగాణ పేద పండుగ దసరానే. ఇక దసరా పండుగకు మందు ఏ తిరిగి అమ్మిళ్ళు అట్లనే ఏ తిరిగి దాయులు అవన్నీ ముచ్చట్లు వస్తారు. మనం కూడా ఇద్దాం మరి. ఇక ఈ ఏడు దసరా పండుగకు మన మందుబాబులకు మంచి కిక్కిచ్చింది అనుకో రాదు. పోయినేడు దసరాకు 504 కోట్ల మధ్య అమ్మకాలు జరిగినాయి. కానీ ఈ ఏడు ఏకంగా 1,158 కోట్ల అమ్మకాలు జరిగినాయట. ఇక ఇంకేమున్నది, ఇక సర్కార్కి దగ్గర 926 కోట్ల ఆదాయం వచ్చిందంట. అయితే అక్కడ ఉన్న ఎక్సైజ్ శాఖలు టార్గెట్ పెట్టే మందు అమ్మిళ్ళట. అట్లనే పొలిటికల్ లీడర్లు దసరా పండుగకు దావతులు ఇచ్చుడు. ఇక ఇంట్లో మునుగోడు ఉప ఎన్నికలు ఉండేసరికి ఇక మందు ఏరులై పారిందనుకో రాదులి. అట్లనే హైదరాబాదు, మహబూబ్నగర్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి, హన్మకొండ జిల్లాలో కూడా ఇక మందు ఎక్కువనే అమ్ముడైందట. ఎంతైనా మా తెలంగాణకు అట్లనే సర్కారుకు మేము చాలా మంచి పని చేసినామని అక్కడ ఉన్న మందు బావులు అంటున్నారు. ఇక మన మునుగోడు ఎలక్షన్ల కథ సురుగానే అయింది అనుకోరాదు. అట్లనే ఈ ఏడ్స్ నామినేషన్లు కూడా సురైనాయి. ఇక ఈ ముచ్చట మీకు ఇంతకుముందుకే తెలుసు. అయితే ఇంట్లో అసలు ముచ్చట ఏంటంటే ఒక కారు అంటే పోతా అంటేనట 13 లక్షలు పట్టుకున్నారట అక్కడ ఉన్న పోలీసులు. మరి ఈ 13 లక్షలు ఏడికి వచ్చినాయి? అరే గా పైసలు ఈ ఎలక్షన్స్ టైంలో ఎవరు పట్టుకొచ్చిళ్ళు, ఎందుకు పట్టుకొచ్చిళ్ళు? ఇక ఇదంతా ఎక్కువసేపు సోచాయించకూరి ముచ్చట ఎంతో జల్దీ చూద్దాం పారి. ఇక మన మునుగోడు ఎలక్షన్లు సురుగానే అయినాయి. అట్లనే ఇయర్స్ నామినేషన్లు కూడా సురు అయినాయి. అయితే ఇంట్లో అసలు ముచ్చట ఏంటంటే అక్కడ నల్గొండ జిల్లా మునుగోడు మండలం గూడుపూర్ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు చెకింగ్ చేస్తా అంటే ఒక కార్లో 13 లక్షలు పట్టుకున్నారట. ఇక ఈ ఎలక్షన్స్ టైంలో గన్ని పైసలు చూసేసరికి అక్కడ ఉన్న పబ్లిక్ అట్లనే పెద్ద సార్లకు కూడా చాలా అనుమానాలు వచ్చినాయట. కానీ అసలు ముచ్చట ఏంటంటే ఒక పెద్ద మనిషికి ఈ డబ్బు హైదరాబాద్లో ప్లాట్ల అమ్మంగా వచ్చినాయట. ఇక పండుగకు సొంత ఊరికి తీసుకురావాలన్నాడే తీసుకొచ్చిండట. ఇక పోయేటప్పుడు అట్లనే పట్టుకొని కూడా పోతానని అక్కడ ఉన్న పెద్ద సార్లతో చెప్పిండు. అయితే ఎన్నికల కూడా అమలులో ఉండగా ఇట్లా పైసలు తెచ్చడం మంచి పద్ధతి కాదు. అట్లనే ఈ పైసలు నిజంగా ప్లాట్లు కొనంగా వచ్చినాయనా లేకపోతే ఇంకేమన్నా అక్కడ పెద్ద సార్లు మస్తు ఆలోచన చేస్తున్నారు.
ఇక ఇవాళ రేపు మన తెలంగాణలో రాజకీయ లొల్లిలు అట్లనే ఎవరిని వాళ్ళు తిట్టుకుంటారు ఏమేం కథలు ఇవన్నీ ఎప్పటికప్పుడు మన అమ్మ న్యూస్లో అట్లనే వార్తా పేపర్లో ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇప్పుడు మనకు ప్రజలకు అంటే మన సొంతలం బతుకుతెరువు కోసం వచ్చి మన ఓటర్ల లెక్క గెలిపించిన పెద్ద సార్లు ఉన్నారు. మనకేమైనా సమస్య వచ్చి వాళ్ళకి అడిగి పోదామంటే 7:30 అని పోతాం, ఎక్కడికని పోతాం, పోలేం కదా. అయితే గట్లా ప్రజలు ఇబ్బంది పడొద్దు, సమస్య ఏదైనా నా దగ్గరికి రావాలి, నేను 24 గంటలు వాళ్ళకి అందుబాటులో ఉండాలి అని ఒక పెద్ద సారు మంచి ఆలోచన చేసిండు. మరి ఆ సారు ఏం ఆలోచన చేసిండు, ఎవరు ఆ సారు ముచ్చట్లను ఒకసారి మనం కూడా చూసేద్దాం పరి. ఉజ్వలంగా ఎగసిన తోరం పొద్దు పొడుపై నడిపే ధీరం నదిలబాదు వెలిగే నువ్వేరా జనం గొంతై ఎదిగిన దండోరా 6 అడుగుల ఓ సూర్యుడం అందరూ మెచ్చిన ఓ ధీరం సీనన్నకు ఎదురే లేదీడా నిత్యను తన వెలుగే నీ జాడా. ఈ ముచ్చట ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కైలాస్ నగర్లో బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ మన కంది శ్రీనివాసరెడ్డి సారు ప్రజాభవన్ అనే క్యాంపు కార్యాలయం సురి చేసిండు. అట్లనే ఇప్పుడు ఉన్న రాజకీయాలు చూస్తే వాళ్ళు వీళ్ళని తిట్టుకున్నాడు, వీళ్ళు వాళ్ళని తిట్టుకున్నాడే సరిపోతే అని ప్రజల బాధలు పట్టించుకున్నట్టు లేరా అని పబ్లిక్ చానకరం అవుతున్నారు. అయితే ఇట్లా ప్రజలు ఇబ్బంది పడొద్దు, వాళ్ళ బాధలు వాళ్ళ గోసలు సమస్యలు చక్కగా మన దగ్గరకు రావాలని మంచి ఉపాయం చేసిండు మన కంది శ్రీనివాసరెడ్డి సారు. ప్రజాసేవ భవన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కడుపు నిండా బువ్వ కూడా పెట్టి పంపిస్తారట. అట్లనే ప్రజలకు ఏం బాధలు ఉన్నాయి, ఏం కష్టాలు ఉన్నాయి, వాళ్ళ మంచి ఏంది చెడు ఏంది అనేది కూడా కనుక్కొని ఇక అప్పటికప్పటికే పరిష్కారం చేసే ఆలోచనలో కూడా ఉన్నారట మన కంది శ్రీనివాసరెడ్డి సారు. ఇక ఈ ముచ్చటినాగానే అక్కడ ఉన్న ఆదిలాబాద్ పబ్లిక్ అయితే మస్తు ఖుషి అవుతున్నారు. కంది ఇంటి పిల్లోగాడు కల్మషమే లేని వాడు కృష్ణరెడ్డి అనసూయమ్మల తొలిసూరి కొడుకు ఉన్నత చదువులనే చదివాడు క్రమశిక్షణ కలిగిన కుర్రోడు కంది సీనన్న కథ చెబుతా ఈనాడు అగ్రరాజ్యం అమెరికాలో అద్భుతంగా ఎదిగాడు ఆదిలాబాదును కాపాడే మన అండై వచ్చాడు. పేద రైతు ఇంట పుట్టి చదువులమ్మ ముద్దు బిడ్డై శిఖరాలెన్నో అధిరోహించే కొన్నవారి కలలన్నీ తీర్చే మేధస్సుతో మేటిగా నిలిచి అమెరికా పాలన సంస్థల్లో తర్ఫీదులు ఎన్నెన్నో పొందే చిరుప్రాయంలో విజయం. అప్పుడే మన ఆదిలాబాదు వెనుకబాటు తనమని గమనించి నిలువెల్లా చలించి తాను కదిలాడు. సీతమ్మ లాంటి మోనమ్మ సీనన్నో లక్ష్యానికి తోడై కదిలింది రణమున నిలిచి గెలవాలని అంటూ ఆదిలాబాదును అభివృద్ధి చేయంగా ఎందరో నిపుణులనే కలిసే ఎన్నో ప్రణాళికలు వేసే అప్పుడే అందెను ఆహ్వానం పట్టను ఇక చేతిలో కమలం సొంత గడ్డను మేటిగా నిలపంగా పంతమేదో పట్టి కదిలాడు. అమెరికాను వదిలి తాను అమ్మ చెంతకు చేరినాడు తల్లి లాంటి ఆదిలాబాదుకై తన వంతు కృషినే చేస్తాడు. కొలువదిలి ఆదిలాబాద్ వచ్చి జనబాధలను చూసి రగిలే తన బాధగా అనుకొని తానే ముందడుగు వేసే గంది ఇంటి పిల్లగాడితడు అస్నాపూరు ముద్దు బిడ్డడితడు
వచ్చి నన్నే సూర్యుడల్లే మనవాడే వచ్చే ఆదిలాబాదు కోసం నన్నే కదిలొచ్చే ముందుంది మంచి కాలం ముందాము అన్న వెంటే ఎట్లున్నాయి ఇలా మన అదర్స్ న్యూస్ మంచిగా ఉన్నాయిలే. చలో గిసోన్ ముచ్చటతో మళ్ళీ రేపు మీ ముందరకు వస్తా. జర గప్పటి దాకా చూస్తూనే ఉండాలి మన అమ్మా న్యూస్.